టీఎస్ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యూనియన్లతో చర్చలు జరపడానికి చొరవ చూపాలని టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు ప్రధాన కార్యదర్శి విఎస్ రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన డిపో జనరల్ బాడీ సమావేశానికి కోశాధికారి గంగాధర్తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికే జిల్లాలో పర్యటిస్తున్నట్లు వారు తెలిపారు. కార్మికులను కలిసిన క్రమంలో ముఖ్యంగా ఒత్తిడితో పనిభారం మీద పడుతుందని, వేతన సవరణ చేపట్టడం కోసం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే వేధింపులు పెరిగిపోయాయని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా తీవ్రమైన పనిభారం పెరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూనియన్లతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలంటూ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంస్థ మొత్తం 95 డిపోల్లో కార్మికులను కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. ఈరోజు మార్నింగ్ ఆదిలాబాద్ డిపోలో పర్యటన చేశాం. ఈ 4 డిపోల్లో దాదాపు 200 మంది కార్మికులను మేము కలిసినాం. వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు అర్థమైన విషయాలు ప్రధానంగా తీవ్రమైన వేధింపులు, తీవ్రమైన పనిభారం, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి వేతన సవరణ లేకపోవడం మూలాన ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ప్రధాన అంశాలుగా కనపడ్డాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత రవాణా పథకం కూడా ఆర్టీసీ కార్మికుల మీద పెద్ద ఎత్తున పనిభారం పెంచింది. ప్రభుత్వాన్ని కూడా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మీరు ప్రయత్నం చేయండి. యూనియన్లతో చర్చలు జరపండి. యాజమాన్యానికి యూనియన్లకు మధ్యన ఒక వేదికను ఏర్పాటు చేసి యూనియన్ల ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్న వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.